హలో అండి. ఈ వీడియోలో రీబార్న్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఈవో వచ్చేసి ఆ డాక్టర్‌తో మాట్లాడుతూ ఉంటుంది కదా! ఆ డాక్టర్ నాకొక నిజమైతే తెలుసు అని చెప్తుంది. అదేంటో కూడా యూకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. తను స్కూల్ నుండి మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత తనకొక మిస్‌క్యారేజ్ అయింది. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు మీ అమ్మగారు కూడా అక్కడికొచ్చారు. వచ్చేసి తనని కొట్టారు కూడా. తను చాలా సేపు ఏడ్చింది. అలాగే నీకు తెలిసిందే కదా! ఇక ఆ విషయం తెలిసి ఊర్లో వాళ్ళందరూ తనకి ఎయిడ్స్ అని చెప్పి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అందుకే అలా జరిగిందని చెప్పేసి. తర్వాత కొన్ని డేస్‌కి నీకు తెలిసిందే తను చనిపోయింది. ఇంతకన్నా నాకేం తెలీదు అన్నట్టు క్లియర్‌గా చెప్తుందనమాట. క్వెషన్ చేస్తుంది. తనకి ఆ పరిస్థితికి గల కారణం ఎవరు? ఆ అబ్బాయి గురించి మీకు తెలుసా? అంటే నాకేం తెలీదు అని చెప్పేసి ఇక తను వెళ్ళిపోతుందనమాట. నెక్స్ట్ సీన్‌లో మింగొచ్చేసి వాళ్ళ నాన్నగారిని కలవడానికి హాస్పిటల్‌కొచ్చి తన క్యాబిన్‌లో ఉంటాడు. వాళ్ళ నాన్నగారు అప్పుడే వచ్చి "మంచి టైంకొచ్చేసావు. నాకు కూడా ఆపరేషన్ ఒకటుండే అది పోస్ట్‌పోన్ అయింది. ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం పద బయటికి వెళ్ళంటే, అసలు నాకిష్టమైన ఫుడ్ ఐటెమ్ ఏంటో మీకు తెలుసా అన్నట్టు క్వెషన్ చేస్తాడు. నాకెందుకు తెలీదు. పిజ్జా నీకు చాలా ఇష్టం. చిన్నప్పుడు చాలా బాగా ఇష్టంగా తినేవాడివంటే, పిజ్జా చిన్నప్పుడు ఇష్టం. ఇప్పుడు కాదు. నేను పిజ్జా తినడం మానేశాను. ఎప్పుడు అమ్మ వెళ్ళిపోయినప్పటి నుండి. మీ వల్లే మా అమ్మ నాకు దూరమైంది. అలాగే మా తాతయ్య కూడా మీరే మీ చేతులతో చంపేశారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడనమాట. వాళ్ళ నాన్నగారేమో తనకి సైన్స్ ఎగ్జామ్ సంథింగ్ ఏవో టికెట్స్ ఇస్తాడనమాట. పార్టిసిపేట్ చేయని చెప్పేసి. ఇప్పుడు మీకిది ఇంత ఇంపార్టెంట్ అయిందా? మీ వల్ల ఇంత జరిగినా కూడా ఇంకా దీని గురించి ఆలోచిస్తున్నారు చూడు. అసలా మిమ్మల్ని ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతాడు బయటికి. మింగ్‌కి ఇక వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చి మళ్ళీ ఆ ట్రీ దగ్గరికి వెళ్తారు. చిన్నప్పుడు మింగ్‌ని వాళ్ళ అమ్మగారు ఒక ట్రీ ఎక్కించి పైన ఆకాశాన్ని చూయిస్తూ ఉండేవాళ్ళనమాట బర్డ్స్ అన్నీ. సో, ఎప్పుడు వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చినా ఆ ట్రీ దగ్గరికి వెళ్ళి, ఆ ట్రీ తనదన్నట్టు ఫీల్ అయ్యి దాని మీద కూర్చుంటాడు. బాధపడిన తర్వాత వాళ్ళ అమ్మగారికి కాల్ చేయడానికి ట్రై చేస్తారనమాట. వాళ్ళ అమ్మగారు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ కాల్ చేసి అడిగితే, వాళ్ళు మీ అమ్మగారు బిజీగా ఉన్నారు. కాస్త టైం పడుతుంది అంటే, ఇట్స్ ఓకే అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడిక. అలాగే మింగేం చేస్తాడంటే, తను చెప్పినట్టుగా ఆ బేయూ రిపోర్ట్స్ అనేవి తనకి మెయిల్ చేస్తాడనమాట యూకి. తను స్టడీ రూమ్‌కి వెళ్లి కంప్యూటర్‌లో తన మెయిల్ లాగిన్ అయ్యి ఆ డాక్యుమెంట్స్ చూస్తుంది. సో, ఎయిడ్స్ పాజిటివ్ అని చెప్పేసి ఆ హాస్పిటల్ డాక్యుమెంట్స్‌లో క్లియర్‌గా ఉంటుంది. అప్పుడే తనకు అర్థమవుతుంది. అంటే నిజం దీనికి కారణం ఎయిడ్సేనా అని చెప్పేసి. తను ఇంటికి కొంచెం లేట్‌గా వెళ్తుందనమాట. అక్కడంతా చెక్ చేసుకొని వెళ్ళేసరికి వాళ్ళ పేరెంట్స్ తను లేట్‌గా వచ్చేసరికి వాళ్ళ అమ్మగారికి అరుస్తూ ఉంటారు. "ఏంటి నువ్వు అమ్మాయివి ఇంత లేట్‌గొస్తే ఎలాగా?" అంటే, "నేను స్టడీ రూమ్‌కి వెళ్ళాలని చదువుకోవడానికి" అన్నట్టు చెప్తుంది. "ఎక్కడికి వెళ్ళినా కూడా త్వరగా రావడం నేర్చుకో. ఇంకెప్పుడు ఇది రిపీట్ చేయకు" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తుంది. ఆ రోజు నైట్ ఏం చేస్తుందంటే, తన బ్రదర్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. మనం అనుకున్నాం కదా! తను ఎలా చనిపోయిందని చెప్పేసి. నాకు తను ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్ డాక్యుమెంట్స్ దొరికాయి. మా ఫ్రెండ్ ఒకరు నాకు సెండ్ చేశారు. అందులో క్లియర్‌గా తనకి ఎయిడ్స్ పాజిటివ్ అని ఉంది. అందుకే మన పేరెంట్స్ తన గురించి నిజం చెప్పకుండా మన దగ్గర దాచారు. మనం ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరిగింది. అదే నిజమైంది లాస్ట్‌కి అని చెప్పేసి తన బ్రదర్‌తో చెప్తుందనమాట. తనకి అసలా ఎయిడ్స్ ఎందుకొచ్చిందో, దానికి తన మిస్‌క్యారేజ్ కూడా అయిందంట. తను ప్రెగ్నెంట్ అంట. మిస్‌క్యారేజ్ అయిందంట. దానికి ఎవరు కారణమో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అతన్ని పట్టుకోవాలి అన్నట్టు చెప్తూ ఉంటుంది. తన బ్రదరేమో అదంతా ఈజీ ఏం కాదు. ఎందుకు వదిలేసేయొచ్చు కదా! మనం నిజం తెలుసుకోవాలనుకున్నాం. తెలుసుకున్నాం అంతే కదా! అంటే లేదు లేదు ఫైండ్ ఔట్ చేయాలి అన్నట్టు తను చెప్తుంది. నెక్స్ట్ సీన్‌లో మొమోకి మింగ్ వాళ్ళ నాన్నగారు ఏం చేస్తాడంటే, ఆ ఎగ్జిబిషన్ టికెట్స్ ఉన్నాయి కదా! పార్టిసిపేట్ చేసేదానికి. సో, ఆ సైన్స్ ఏదో సంథింగ్ ఈవెంట్‌లో ఆ టికెట్స్ తను తీసుకోలేదని చెప్పేసి మొమోకి ఇస్తాడనమాట. "నువ్వే ఎలా అయినా సరే మింగ్‌కి కన్విన్స్ చేసి నేనిచ్చానని చెప్పకుండా నువ్వే ఇవ్వు" అని చెప్పి. సో, తనేం చేస్తుందంటే, మింగ్ బాస్కెట్‌బాల్ గేమ్ ఆడుతూ ఉంటాడనమాట. అక్కడికే వెళ్తుంది. అక్కడ మింగ్‌ని కొంతమంది అమ్మాయిలు ఫోటోస్ తీసుకుంటూ ఉంటారు. అక్కడికి మొమో వచ్చిందని చెప్పేసి మింగ్ వెళ్లి తనతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ జెలసీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఎవరితోనని చెప్పేసి. ఒక అబ్బాయి చెప్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ బోర్న్ సిబ్లింగ్స్ కన్ఫర్మ్‌గా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్‌షిప్ లాంటిదేం లేదు. చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు. బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అన్నట్టు అతను చెప్తాడనమాట. ఓహ్! సిబ్లింగ్స్ ఆ రిలేషన్ అయితే ఓకేలే అన్నట్టు వాళ్ళనుకుంటారు. నెక్స్ట్ సీన్‌లో వచ్చేసి తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి స్టడీ రూమ్‌లో మీట్ అవుదాం అనుకున్నారు కదా! తనకేవో డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి. సో, తను స్టడీ రూమ్‌కి వెళ్తుంది. ఇద్దరు టేబుల్ దగ్గర కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. సో, అదే టైంలో వాళ్ళ అమ్మగారు కూడా అటువైపు వస్తూ వీళ్ళిద్దరిని చూస్తారు. తనకి బబుల్ టీ ఇవ్వడం, తను తీసుకోవడం, వాళ్ళ అమ్మగారు అపార్థం చేసుకొని వెంటనే పైకొస్తారు. "నువ్వేం చేస్తున్నావిక్కడ మర్యాదగా నాతో రా" అంటే, "అది కాదమ్మా జస్ట్ మేము చదువుకుంటున్నాం అంతే" అంటే, "ఇదంతా కాదు చెప్పింది చెయ్యి నాతో రా" అని చెప్పేసి తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది. ఇంకో పక్క మన మింగ్ ఇంకా తన ఫ్రెండ్ మొమో ఉంది కదా! వాళ్ళిద్దరూ కలిసి ఆ రోజు ఏదో ఫెస్టివల్ అయితే కుక్ చేస్తుందనమాట మొమో మింగ్ కోసం. మన గ్రాండ్ ఫాదర్ ఉండుంటే ఎంత బావుండేదో అని చెప్పేసి తను అంటూ ఉంటే మింగ్ కూడా అవును ఉండుంటే నా కోసం ఇవన్నీ చేసి పెట్టేవాడు. ఇదంతా మా నాన్నగారి వల్లే. ఆయనే చంపేశాడు కావాలని చెప్పేసంటే, ఎందుకలా అంటావు? అలా అనుకోకు.
ఆ టైంలో ఏదైతే కరెక్ట్ చేయాలో అదే చేశారు మీ నాన్నగారు. మీ నాన్నగారు తప్పేం లేదు. ఒకవేళ ఆ సర్జరీ అయిన తర్వాత గ్రాండ్ ఫాదర్ పరిస్థితి ఎలా ఉందో మీ నాన్నగారికే బాగా తెలుసు. ఏం చేయాలో కూడా మీ గారికి బాగా తెలుసు అంటే, నాకు మాత్రం ఆయన ఇష్టం లేదు అన్నట్టు క్లియర్‌గా చెప్తాడు. సో, వాళ్ళ నాన్నగారు మొమ్ముకి ఆ టికెట్స్ ఇస్తాడు కదా! మ్యాచ్ టికెట్స్ అవి ఇస్తుందనమాట. నా ఫ్రెండ్ ఇవి ఇచ్చాడు నీకు అని చెప్పేసి. సో, అవి చూస్తే ఏంటి నువ్వు మా నాన్నగారు నీకిస్తే నువ్వు నాకు తెచ్చిస్తున్నావా? ఆ మాత్రం తెలుసుకోలేననుకున్నావా? నాకివొద్దు అని చెప్పేసి ఇచ్చేస్తాడనమాట రిటర్ను. ఆయన ఇచ్చినవి నాకేం అవసరం లేదు. ఆయన నేను ఎప్పటికీ క్షమించను అన్నట్టు చెప్తాడు. ఇంకో పక్కొచ్చేసి వాళ్ళ అమ్మగారు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత యూని ఇష్టమొచ్చినట్టు తిడుతూ ఉంటారనమాట. "నీకెన్ని సార్లు చెప్పాను ఇలాంటి పనులు చేయకని" చెప్పేసి. ఆల్రెడీ మీ అక్క ఇలాంటి పనులు చేసే ఎంత బ్యాడ్ నేమ్ తెచ్చుకుందో చూసావు కదా! సో, లేనిపోనియన్నీ అంటగట్టారు. తను చనిపోయినా కూడా ఇప్పటికి కూడా తన పేరు తలుచుకుంటూ ఇంకా మన ఫ్యామిలీని నిందిస్తూనే ఉన్నారు. నువ్వే చెప్పావు కదా! దానివల్ల నువ్వు కూడా ఇబ్బంది పడుతున్నావని చెప్పేసి. నీకిప్పటికైనా అర్థం కావట్లేదా? ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే నీకు మర్యాదగా ఉండదు. నీ బ్రదర్‌కి చెప్తాను నీ మీద ఒక కన్నేసి ఉండమని చెప్పి, ఇలాంటి పనులు చేస్తుంటే అన్నట్టు వాళ్ళ అమ్మగారు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. తనక్కడే పాపం బాధగా స్టెప్స్ మీద కూర్చుంటే, వాళ్ళ ఆంటీ ఉంది కదా! కొంచెం మెంటల్ స్టేట్ బావుండదు. ఆమె బయటకొచ్చేసి వెంటనే తన చేయి పెట్టుకొని, "బేయి నువ్విక్కడున్నావా?" అని చెప్పేసి పరిగెత్తుకుంటూ బయటికి తీసుకువెళ్తుంది. ఒక ప్లేస్‌కి తీసుకువెళ్తూ ఉంటుందనమాట. దారిలో వెళ్ళేప్పుడు ఆంటీ వాళ్ళ హస్బెండ్ చూసి, ఈమేంటి ఎందుకు యూని తీసుకువెళ్తుందని చెప్పేసి ఆయన ఫాలో అయ్యి వెంటనే వాళ్ళని పట్టుకుంటాడనమాట. తను అనుకోకుండా కింద పడుతుంది పాపం. తన బ్యాగ్ ఇంకా తన చేతిలో ఉన్న డైరీ ఒకటి కింద పడుతుంది. ఆ డైరీ మీద బేయు అని రాసుంటుంది. అది అబ్జర్వ్ చేసిన ఇది బేయు డైరీనా ఏంటా అని చెప్పేసి తనకు డౌటొస్తుంది. అంకుల్ ఆ డైరీ తీసుకొని ఆంటీని తీసుకొని వెళ్ళిపోతాడనమాట. నువ్వు కూడా ఇంటికొచ్చేయి అని చెప్పేసి తోటి. ఆ రోజు నైట్ ఏం చేస్తుందంటే తన బ్రదర్‌ని తీసుకొని ఆ బేయు సమాధి దగ్గరికి అక్కడికి వెళ్తుందనమాట. సో, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ తన సమాధి ముందొచ్చేసి వాళ్ళ ఆచారం ప్రకారం పేపర్స్ కాలుస్తూ ఉంటుంది. తన బ్రదర్ క్వెషన్ చేస్తాడు. "నీకు తను నచ్చదు కదా! ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావంటే," "అవును నేను తనని ఇష్టపడేదాన్ని కాదు. బట్ నాకిప్పుడు తనని చూస్తుంటే సారీలా నేను ఫీల్ అవుతున్నాను. అందుకే ఇది చేస్తున్నాను" అన్నట్టు క్లియర్‌గా చెప్తుందనమాట. అది వాళ్ళు కంప్లీట్ చేసుకొని రిటర్న్ వెళ్తూ ఉంటే దూరం నుండి వాళ్ళ హౌస్‌లో నుండి మంటలు కనిపిస్తాయన్నమాట. వాళ్ళిద్దరికి ఏమైందని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తారు. యాక్చువల్లీ నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ వాళ్ళ ఇంటి దగ్గరికొస్తారు. ఏమైంది అని చెప్పేసి ప్రజలందరూ వాళ్ళ చుట్టుపక్కల నైబర్స్ అందరూ అడుగుతూ ఉంటే, ఆంటీ ఉంది కదా! మతి స్థిమితం సరిగ్గా ఉండదు. కొంచెం మైండ్ సరిగ్గా పనిచేయదు. తనేం చేస్తుందంటే కాల్చి పడేసిన సిగరెట్‌ని తీసుకొని సంథింగ్ ఎక్కడో ఫైర్ అంటిస్తుంది. అందువల్లే అది పెద్దగా మంటలు ఏర్పడిపోయి అక్కడంతా వాళ్ళ సామాన్లన్నీ కాలిపోతాయన్నమాట. వాళ్ళు అంతా సర్దుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ వచ్చేసి అక్కడ గుంపు కట్టి మేము కూడా హెల్ప్ చేయాలా అంటే, వాళ్ళ బ్రదర్ ఏమో అవసరం లేదు మీరు వెళ్ళండి అని చెప్పేసి పంపించేసి డోర్ క్లోజ్ చేసి వీళ్ళే అన్నీ సర్దుకుంటూ ఉంటారు. అప్పుడు యూకి ఒక డైరీ కనిపిస్తుందన్నమాట. అది కొంచెం కాలిపోతుంది. ఆ డైరీలో ఇలా రాసుంటుంది. నేను నా ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో అతన్నే ఇష్టపడ్డాను. ఈ విలేజ్‌లో నాకు అతనంటేనే చాలా ఇష్టం అని చెప్పేసి ఆ డైరీలో సంథింగ్ ఏదో రాసుంటుంది. ఆ డైరీ తనతో పాటు తీసుకెళ్ళాలని చెప్పేసి అనుకుంటుందనమాట. సో, హాలిడేస్ కూడా అయిపోయినాయి కాబట్టి రిటర్న్ వెళ్ళిపోతారు బస్‌లో మళ్ళీ వాళ్ళుండే సిటీకి. వాళ్ళ ఫ్యామిలీ అంతా. నెక్స్ట్ డే స్కూలుకి వెళ్తుంది. ఆ రోజొచ్చేసి వాళ్ళకి మెడికల్ టెస్టులు చేస్తూ ఉంటారనమాట స్కూల్లో. సరే అని చెప్పేసి లైన్‌లో అందరూ మెడికల్ టెస్టులు చేయించుకుంటూ ఉంటారు. తన టెస్ట్ అయిపోయి బయటకొచ్చినప్పుడు అక్కడ షూస్ మిస్ అవుతాయి తనవి. ఎక్కడున్నాయని చెప్పేసి అడిగితే అక్కడ ముందున్న వాళ్ళని నా షూస్ చూసారా అంటే వాళ్ళు లేదు అని చెప్తారు. ఒక అబ్బాయి గట్టిగా అరుస్తూ ఉంటాడనమాట. షూస్ పోయాయంట ఎవరన్నా తీసుకున్నారా అని చెప్పేసి తనకు కొంచెం ఎంబారసింగ్‌గా అనిపించి వెంటనే క్లాస్‌కి వెళ్ళిపోతుంది. క్లాస్ అయిపోయిన తర్వాత నార్మల్‌గా అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. తనకేమో షూస్ ఉండవు కదా పాపం. సో, వెయిట్ చేస్తూ ఉంటుందనమాట. ఇదంతా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. మన మింగ్ ఏం చేస్తాడంటే క్లాస్ అయిపోయిన తర్వాత తన ఇంకొక పెయిర్ షూస్ ఉంటే దానికిచ్చేసి అలా డైరెక్ట్‌గా ఇవ్వకుండా ఏం చేస్తాడంటే, "ఈరోజు క్లీనింగ్ డ్యూటీ నీదే కదా! ఇవి బయట పడేసేయి" అని చెప్పేసి తన బెంచ్ మీద పెట్టేసి వెళ్ళిపోతాడు. తను అవి బయట పడేయకుండా ఎలాగో నాకు షూస్ లేవు కదా! ఇవి యూజ్ చేద్దాం అని చెప్పేసి తను వేసుకుంటుందనమాట. వేసుకొని వెళ్తూ ఉంటే మింగ్ వచ్చేసి దూరం నుంచి చూస్తూ ఉంటాడు. హమ్మయ్య! వేసుకుందని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటాడు. ఇంతలో తన ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు. "ఏంట్రా ఎక్కడున్నావు? పదరా ఆడుకుందాం" అని చెప్పేసి మింగ్ సరే పదండి వెళ్దాం అని చెప్పి మింగ్ వెళ్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ తనని అబ్జర్వ్ చేస్తాడనమాట వేసుకున్న షూస్ సేమ్ మింగ్ షూస్‌లా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకి డౌటొస్తుంది. తన ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు అవి చూసి, "ఎవరివివి అబ్బాయి షూస్ వేసుకున్నావేంటి? నీ షూస్ ఎటుపోయినాయి?" అంటే, "అవి కనిపించకుండా పోయాయి. ఇంకేం చేయాలో అర్థం కాక, ఎవరో ఇవి ట్రాష్‌లో వేయమనిస్తే బానే ఉన్నాయి కదా!" అని చెప్పేసి నాకు షూస్ లేవని వేసుకొచ్చాను అన్నట్టు చెప్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారేమో, "చూడ్డానికి కొత్త షూస్‌లా ఉన్నాయి. అది కూడా మెన్ షూస్. వాళ్ళు ట్రాష్‌లో పడేస్తారా ఏంటి? ఎందుకు పడేస్తారసలా? అబద్ధాలు చెప్పకు. ఏం చేస్తున్నావో నాకు చెప్పకుండా మర్యాదగా నిజం చెప్పు" అన్నట్టు వాళ్ళ అమ్మగారు తనని తప్పుగా అర్థం చేసుకుంటారు. అప్పుడే తన బ్రదర్ రూమ్‌లో నుండి బయటకొచ్చి వాళ్ళ అమ్మగారికి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. స్కూల్‌లో తనని బుల్లీ చేస్తున్నారు. బేయి విషయం ఆ విషయం తెలిసి అందరూ దాని గురించి అడుగుతున్నారు. అది ట్రెండింగ్ కూడా అవుతుంది. ఆ విషయం నాకు కూడా తెలుసు. పాపం తను అని చెప్తే వాళ్ళ అమ్మగారు అప్పుడు అర్థం చేసుకొని కూర్చోమని చెప్తుంది. వాళ్ళ బ్రదర్‌ని లోపలికి వెళ్ళమని చెప్పేసి. "ఇలాంటివేమన్నా ఉంటే నాకు చెప్పొచ్చు కదా! నువ్వేమో అసలేం మాట్లాడవు.
నేనేమో షాప్‌లో బిజీగా ఉంటాను. ఇలా అయితే ఎలా చెప్పు? నీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు చెప్పు. నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే అవన్నీ వదిలేసి ఇక్కడికొచ్చింది మన ఫ్యూచర్ బావుండడానికి, నీ ఫ్యూచర్ బావుండడానికి. మీరు మంచిగా చదువుకొని సెటిల్ అవ్వడమే కదా మాకు కావాలి. సో, ఇవన్నీ పక్కన పెట్టేసి చదువు మీద మాత్రమే కాన్సంట్రేట్ చెయి. ఇంతకన్నా నేనేం చెప్పలేనని చెప్పేసి వాళ్ళ అమ్మగారు ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతారు. తిను రూమ్‌లోకి వెళ్ళిపోతుందనమాట. వాళ్ళ అమ్మగారు షాప్‌కి వెళ్ళగానే తన బ్రదర్‌కి చెప్తుంది. ఎప్పుడు చెప్పే మాటలు మళ్ళీ చెప్పారని చెప్పి, ఎలా అయినా సరే ఆ బేయి బాయ్ ఫ్రెండ్‌ని కనిపెట్టాల్సిందే అని చెప్పేసి తిను అంటూ ఉంటుందనమాట. తన బ్రదర్ అలా ఎలా కనిపెడతామంటే, చూడు ఈ డైరీలో చూసాను. తను అదే విలేజ్‌లో ఒక అబ్బాయిని ప్రేమించింది. తనే తన బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి ఇలా రాసింది. ఆ విలేజ్‌లో అతనెవరో మనం కనిపెట్టాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుందనమాట. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.